హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం లంచ్లో కనేసి ఇక్కడైతే నేను కందిపప్పు వేసి మునక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మునగాకు కానీ మునక్కాయలు కానీ హెల్త్కు చాలా మంచిది కదా. సర్వరోగ నివారణలాగా ఈ మునక్కాయలు అయితే పనిచేస్తాయి. అందుకని మునక్కాయలను మునగాకును కొంచెం ఎక్కువగానే తింటుంటాము. మా పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టంగానే తింటారు. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మగ్గిన తర్వాత కొంచెం టమాటో ముక్కలు, కొంచెం కారం, సాల్ట్, పసుపు, అదేవిధంగా ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి కొంచెం కందిపప్పు, కట్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.